మొక్కజొన్న సాగు అనేది ఆరుద్ర కార్తీ స్టార్ట్ అయిన జూలై 23 నుండి మనము ఆగస్టులో వరకు ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటారు రైతులు. మనం ఈ జూన్ 23 నుండి స్టార్ట్ చేసుకొని జూలై 6 వరకు పెట్టుకుంటే మనకు అధిక దిగుబడి పొందవచ్చు. అలాగే ఈ మొక్కజొన్న అనేది డ్రిప్ ద్వారా మరియు నీళ్ళ ద్వారా సాగు చేస్తూ ఉంటారు. మనం డ్రిప్ ద్వారా చేసుకోవడము మనకి అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ డ్రిప్ ద్వారా మనము 3 అడుగులు మరియు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు పెట్టి విత్తుకోవడం వల్ల మనకి మంచి దిగుబడి అనేది వస్తుంది. అలాగే మొక్కజొన్న నాటిన 5 రోజుల్లో మొలుపు రావడం జరుగుతుంది. ఈ మొక్కజొన్న మొలుపు వచ్చిన వెంటనే ఈ కత్తెర పురుగు అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి మనము యాంపిలుగు అనే మందుని లీటర్ నీటికి 0.5 ml లెక్కన పిచికారీ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే మొక్కజొన్న వచ్చేసి నాటిన 15 నుండి 20 రోజుల మధ్యలో మనము ఈ కలుపు నివారించుకోవడానికి టెంబోట్రిన్ మరియు అట్రాజిన్ అనే మందుని కలిపి పిచికారీ చేసుకుంటే ఈ మొక్కజొన్నలో కలుపును తుంగ గెరిక కాకుండా మిగతా ఏ ఉన్నా సమర్థవంతంగా పూర్తిగా నివారించుకోవచ్చు. మనము ఈ మొక్కజొన్నలో గడ్డి అనేది ఎక్కువగా పెరిగినప్పుడు కొట్టితే చాలా మటుకు ఇలా గ్యాపులుగా చనిపోవడము, మనకి మందు సరిగ్గా పనిచేయదు. ఈ మొక్కజొన్నలో మనము గడ్డి మందు అనేది గడ్డి అనేది 5 ఆకులలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే మనం ఈ గడ్డి అనేది పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే మొక్కజొన్న మొదటి స్ప్రేయింగ్ అయిపోయినాక మనము రెండోసారి ఒక నెల రోజుల పైరైన తర్వాత మనము మొక్కజొన్నల్లో పటేరా అనే గుళికలను ఎకరాకు 4 kg లెక్కన వేసుకోవడము మనకి మంచి దిగుబడిని ఇస్తుంది. ఈ పటేరా గుళికలు వేయడం వల్ల మనకి మొక్క బాగా వేపుగా పెరుగుతుంది మరియు కత్తెర పురుగు అనేది సమర్థవంతంగా చనిపోతుంది. ఈ కత్తెర పురుగును స్ప్రేయింగుల ద్వారా కంటే మనం గుళికలు వేసి మరింత బాగా చంపుకోవచ్చు. అలాగే 30 రోజుల తర్వాత మళ్ళీ ఒక్కోసారి 45 రోజులు ఆ టైంలో మళ్ళీ ఒకసారి వేసుకోవడము మనము పూర్తిగా ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ఇలా మొక్కజొన్న 45 రోజుల తర్వాత గుళికలు వేసినాక మంచి ఎత్తు దాటిపోతుంది. మనకు అలా దాటిపోయిన వెంటనే నెక్స్ట్ మనకి కంకికి రావడం జరుగుతుంది. ఈ కంకికి వచ్చినాక మనము ఎటువంటి ఫర్టిలైజర్ వేసుకోవాలో తెలుసుకుందాము. మనం కంకి దశలో మనము గింజ బాగా అవుట్ను రావడానికి మరియు కంకి బాగా పాలు పోసుకోవడానికి మనము కాల్షియం మరియు బోరాను అలాగే 0.52 అనే మందులు డ్రిప్ ద్వారా వాడుకోవచ్చు. అదే ఫర్టిగేషన్ ద్వారా ఫర్టిలైజర్లో వేసేటప్పుడైతే మనము 10కి 26 అమోనియం సల్ఫేటు ఇవి వేయడం ద్వారా మనకు కంకి బాగా ఇడిచి పాలు బాగా పోసుకుంటుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత మనకి 60 నుండి 70 రోజుల మధ్యలో పాల గింజ నుండి ముదురుకి మారేటప్పుడు మనము 0050 అనే మందుని మనము డ్రిప్ ద్వారా వదలడం ద్వారా మనకు కంకి అనేది అవుటను బాగా వచ్చి గింజ బాగా గట్టిగా పడి మనకి అధిక బరువు మరియు గింజ కంకి మంచి బరువు వచ్చి మనకి తూకాలు అధికంగా వచ్చి అధిక దిగుబడి పొందవచ్చు. అదేవిధంగా మనకి ఇలా మనము అంతా అయిపోయిన తర్వాత మనకు 3 నెలలు పూర్తయిన తర్వాత మనకి 4వ నెలలో ఇది కంకి అనేది మనకు పట్టకు వచ్చి మనకి మనము దిగుబడిని తీసుకోవచ్చు. అలాగే 4 నెలల తర్వాత మనము గింజలు కోసుకొని ఆరబెట్టుకొని మనము అమ్ముకోవడానికి సరిపోయిన సమయం జరుగుతుంది. మరింటి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ సోటి రైతులకు మరియు మొక్కజొన్న రైతులకు షేర్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మణికంఠ ఫర్టిలైజర్ ఛానల్.